నమస్తే, వెల్కమ్ టు విజిల్. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన దివ్యక్షేత్రం తిరుమల. నిత్యం 70,000 మంది పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఇక పండుగలు, వారాంతపు సెలవుల రోజుల్లో ఈ సంఖ్య 1,00,000 వరకు చేరుతుంది. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏదో ఒక విధంగా బురద జల్లేందుకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తూనే ఉన్నారు. వాస్తవానికి 5 ఏళ్ల పాటు తిరుమల గిరులపై వైసీపీ నేతల పెత్తనం కొనసాగింది. టికెట్ల అమ్మకం, గదుల కేటాయింపు, విఐపి బ్రేక్ దర్శనాలు, అన్నప్రసాద నాణ్యత, ఇలా అన్ని అంశాల్లో కూడా తిరుమల ప్రతిష్ట దెబ్బతీశారు వైసీపీ నేతలు. ఇక పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం కల్తీ నెయ్యి వినియోగించినట్లు ఇప్పటికే దాదాపు తేలిపోయింది. ఈ కేసు విచారణలో భాగంగా పలువురిని అదుపులోకి కూడా తీసుకున్నారు. ఆ తరువాత వైసీపీ అనుకూల అధికారులు చేసిన కుట్రలో 8 మంది భక్తులు మృతి చెందారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 8 మంది చనిపోయారు. దీనిపై కూడా వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు. ఇక ఆ తరువాత గోశాలలో ఆవులు మృతి చెందుతున్నాయంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఇక దీనిపై చర్చకు రమ్మని టీడీపీ నేతలు సవాలు కూడా విసిరారు. కానీ భూమన మాత్రం ముందుకు రాలేదు. ఆ తరువాత తిరుమల కొండపై ఏ చిన్న విషయం జరిగినా సరే దానిని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు వైసీపీ నేతలు. తాజాగా 2 పోలీసులు మద్యం సేవించి కారు డ్రైవింగ్ చేశారు. వాస్తవానికి తిరుమల కొండపై మద్యం, మాంసం నిషేధం. అయితే పోలీసులు మాత్రం చెకింగ్ తప్పించుకుని కొండపైకి చేరుకున్న పోలీసులు మద్యం మత్తులో విజిలెన్స్ సిబ్బందికి చిక్కారు. వారిపై శాఖపరమైన చర్యలు తీసుకున్న అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఇక తిరుమలలో ఎలాంటి అక్రమాలకు చోటు లేదని తేల్చి చెప్పిన కూటమి ప్రభుత్వం టీటీడీ విజిలెన్స్ అధికారులతో కలిసి సిబ్బంది నివాసాల్లో సోదాలు చేపట్టింది. కొందరు సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారనే సమాచారం మేరకే ఈ తనిఖీలు నిర్వహించారు విజిలెన్స్ సిబ్బంది. ఈ సోదాల్లో కొంతమంది ఇంట్లో సిగరెట్లు, గుట్కాలు లభించాయి. దీంతో వారిని విధుల నుంచి తొలగించడంతో పాటు తిరుమలలో కేటాయించిన క్వార్టర్స్ను కూడా ఖాళీ చేయించారు. తాజాగా క్యూ లైన్లో ఏర్పాటు బాగోలేదంటూ తప్పుడు ప్రచారం చేసేందుకు వైసీపీ నేతలు కుట్ర చేసి అడ్డంగా దొరికిపోయారు. సాధారణంగానే శని, ఆదివారాలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక వేసవి సెలవులు కూడా ముగింపు దశకు చేరుకున్నాయి. దీంతో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. సర్వదర్శనం భక్తులకు సుమారు 18 గంటలు పడుతుందని అధికారులు ముందే ప్రకటించారు. ఇక ఎస్ఎస్డి టికెట్ దర్శనం కూడా 4 గంటలు పైగానే పడుతుంది. అయినా సరే వైసీపీ నేతలు మాత్రం భక్తులను గంటల తరబడి క్యూ లైన్లో ఆపేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. విఐపీల సేవలోనే టీటీడీ తరిస్తోంది అని తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. క్యూ లైన్లో భక్తులు ఇబ్బంది పడుతున్నారంటూ డౌన్ టీటీడీ చైర్మన్ అంటూ భక్తులు నినాదాలు చేసినట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందరూ చేయికి పైకెత్తండి, అందరూ చేయికి పైకెత్తండి, చేతులు అందరూ పైకెత్తండి. దీనిపై వైసీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేస్తున్నారు. ఇదేనా సనాతన ధర్మం అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న టీటీడీ విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగింది. నినాదాలు చేసిన వ్యక్తిని గుర్తించారు. అతని నుంచి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించారు. నిజంగానే ఆలస్యమైందా లేక కావాలని చేశారా అని ప్రశ్నించారు. చివరికి ఆ భక్తుడు టీటీడీ అధికారులకు వివరణ ఇచ్చారు. బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడుకు క్షమాపణ చెప్పారు. నిరసన చేస్తే త్వరగా దర్శనానికి అనుమతిస్తారనే ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు వీడియో రిలీజ్ చేశారు. అలాగే క్యూ లైన్లో తనకు సాంబార్ అన్నం, పాలు కూడా ఇచ్చారని వెల్లడించారు.
అయితే ఈ నినాదాలు చేసిన వ్యక్తి వైసీపీ నేతగా గుర్తించారు టీడీపీ శ్రేణులు. కాకినాడ రూరల్ నియోజకవర్గం తిమ్మాపురానికి చెందిన బద్దిలి అచ్చారావుగా గుర్తించారు. జగన్ తన ప్రియ శిష్యుడు అచ్చారావుకు వైసీపీ ప్రభుత్వంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ట్రస్ట్ చైర్మన్గా 2022లోనే అవకాశం కల్పించారు. ఇప్పుడు అదే విషయాన్ని టీడీపీ శ్రేణులు బయటపెట్టారు. తిరుమలపై జగన్ పగబట్టినట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎలాగైనా తిరుమల పేరు చెడగొట్టాలని తన మనుషులతో భారీ ప్రణాళిక రచించారని, అందులో భాగంగానే క్యూ లైన్లో రాజకీయ స్లోగన్స్ చేశారంటున్నారు. తిరుమలలో క్యూ లైన్లో హడావిడి చేసిన వ్యక్తి జగన్ రెడ్డి ప్రియ శిష్యుడు అని విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి వాళ్లను అడ్డు పెట్టుకుని జగన్ రెడ్డి ఫేక్ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారి పట్ల టీటీడీ అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరిస్తున్నారు కూడా. దర్శనం అయిపోయిందా స్వామి? అయిపోయింది. బాగా జరిగిందా? బాగా ఏదో క్యూ లైన్లో కొద్దిగా ప్రాబ్లం ఉన్నారంటే ఏం స్వామి ప్రాబ్లం మీకు? క్యూ లైన్లో ప్రాబ్లం లేదు సార్. నాకు ఉదయం నుంచి కొంచెం ఫీవర్గా ఉంది సార్. ఫీవర్గా ఉండడం వల్ల కొంచెం ఫుడ్ అది అన్నీ పెట్టారండి. నాకు ఫీవర్గా ఉండడం వల్ల ఈ సాంబార్ అన్న అది నేను కొంచెం తినడానికి తినలేక ఏదైనా పాలు కానీ అన్న ఉంటాయేమని చూస్తానండి. చివరికి వచ్చేసరికి నాకు పాలు కూడా వచ్చినాయండి, తాగాను. ఈ టైంలో కొంచెం నాకున్న ప్రెస్టేషన్లో కొంచెం ఉదయం నుంచి ఫీవర్గా ఉండడం వల్ల ఏ టైంకి దర్శనం అవుతుందో అని చెప్పేసి లోపల ఉండిపోవడం వల్ల నేను కొంచెం ప్రెస్టేషన్ అయ్యి ఇలా కొంచెం ఈ పాలు లేవు అని చెప్పేసి చెప్పిన తర్వాత చూస్తే అందరికీ అందినండి పాలు కానీ ఫుడ్ కానీ 2 రకాల ఫుడ్ కానీ అందరికీ అందినండి చూశానండి. కొంచెం ఈ ఫీవర్గా ఉండడం వల్ల ప్రెస్టేషన్లో ఉండి నేను కొంచెం తప్పుగా మాట్లాడడం జరిగింది. ఫుడ్ అందరికీ ఇక్కడ ఆ తర్వాత తెలుసుకుంటే ఈరోజు 1,00,000 మంది పైగా భక్తులు వచ్చారని చెప్పేసి తెలిసిందండి. నేను కూడా రియలైజ్ అయ్యాను. అటువంటిది అలాగే ఇటువంటి పవిత్రమైనటువంటి దేవాలయంలో నేను ఈ విధంగా మాట్లాడటం నేనే ఎంతో షాప్కి కూడా గురవుతున్నాను. అలాగే పెద్దయిన పూజ్యులు మన చైర్మన్ గారు కూడా ఇందులోకి తీసుకొచ్చినందుకు నేను ఎంతో బాధపడుతూ వారిని కూడా మనపూర్వకంగా క్షమించమని, అలాగే అధికారులు కూడా వారు అహర్నిశలు శ్రమించి ఈ యొక్క దేవాలయంలో సేవలు చేస్తున్నప్పటికీ నేను కొంచెం తప్పుగా మాట్లాడడం వల్ల అధికారులను కూడా క్షమించమని కోరుతున్నాను. అలాగే పూజ్యులైనటువంటి ఈ యొక్క ఆలయ చైర్మన్ గారిని కూడా నేను నా పొరపాటుని ఇటువంటిది ఎప్పుడూ నేను చేయలేదు. ఈ పొరపాటుని మరి వారు మన్నించవలసిందిగా ప్రార్థిస్తున్నాను.